హలో అండి, వెల్కమ్ టు వీ కుక్స్ 17. టుడేస్ రెసిపీ ఏంటంటే చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే రాగి మురుకు అండి. ఎన్నో ఛానల్స్లో మీరు రాగి మురుకును చూసే ఉంటారు, కానీ ఒక్కసారి నేను చూపించే పద్ధతిలో చేశారంటే చాలా మీకు టేస్టీగా క్రంచీగా ఉండే రాగి మురుకు వస్తుందండి. చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయి కదా. చాలా క్రంచీగా టేస్టీగా ఉండే రాగి మురుకు ప్రిపరేషన్ని చూసేయండి. రాగి ఫ్లోర్ తీసుకోవాలి. గ్లాస్ కానీ కప్పు కానీ కొలతగా పెట్టేసుకోండి. ఇక్కడ నేను ఒక గ్లాసుని కొలతగా తీసుకొని 1.5 గ్లాసు రాగి పిండిని తీసుకొని జల్లించేసుకుంటున్నాను. జల్లించుకోవాలండి. 1.5 గ్లాస్ రాగి పిండి జల్లించేసిన తర్వాత 1.5 గ్లాసు బియ్యం పిండి, కప్ అయినా గ్లాస్ అయినా ఈక్వల్ క్వాంటిటీలో వేసేసుకోండి. రాగి పిండి బియ్యం పిండి అనేది రెండింటిని జల్లించేసుకోండి. జల్లించేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు వాముని అరచేతిలో వేసుకొని క్రష్ చేసేసుకోండి. అర స్పూన్ వరకు వాము వేసేసుకోండి. 2 స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇదేమంటే పచ్చి కొబ్బరి అన్నమాట. పచ్చి కొబ్బరిని సన్నగా కట్ చేసేసి అరచిప్ప వరకు తీసుకోవాలి. ఒక అర గ్లాస్ వరకు పప్పుల్ని తీసుకోవాలండి. చట్నీ పప్పులు అంటారు కదా, ఆ పప్పుల్ని 3 గ్లాసులకి అర గ్లాస్ వరకు సరిపోతుంది. దాన్ని మిక్సీలో బాగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకొని దాన్ని కూడా ఒకసారి జల్లించేసుకోవాలి. చూడండి, జల్లించేస్తే ఈ విధంగా వచ్చిందాన్ని వేసుకోకూడదండి, పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో కారానికి సరిపడా రెడ్ చిల్లీస్ కానీ గ్రీన్ చిల్లీస్ కానీ వేసుకోండి. ఇక్కడ నేను పచ్చిమిర్చిని వేశాను, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చి కొబ్బరి నేను తీసుకున్న పిండికి అరచిప్ప వరకు సరిపోతుందండి. మీరు క్వాంటిటీ ఎక్కువగా చేసేటట్లుంటే ఒక కొబ్బరికాయ వేసుకోండి. దాన్ని మిక్సీలో నున్నగా పేస్ట్ చేసేసుకోవాలి. వచ్చిన దాన్ని మనం వడగట్టుకునేసేసి ఆ పిప్పంతా తీసేసేయాలండి. అంటే ఆ పాలను మాత్రం కలెక్ట్ చేసుకోవాలి. కొబ్బరి పాలతో రాగి మురుకు చేశారనుకోండి, నిజంగా వెన్నలా కరిగిపోయే మురుకులు వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ట్రస్ట్ మీ అండి, ఒక్కసారి చేసి చూడండి. చూడండి, కొబ్బరి పాలని ఈ విధంగా మొత్తం వడగట్టేసుకున్న తర్వాత మనం పిండి అనేది ఒకసారి ఉప్పు అదంతా వేసాం కదా, ఒకసారి బాగా కలిపేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇందులో బటర్ వేసుకోవాలండి. బటర్ నేను 1 స్పూన్ వరకు తీసుకున్నాను. పెద్ద క్యూబ్ అన్నమాట అది. దాన్ని లైట్గా కరగబెట్టేసుకుంటున్నానండి. చలికాలం కదా, బాగా వేడి చేసేయలేదు. జస్ట్ అట్లా ఒక 2 సెకండ్ల పాటు గ్యాస్ పైన పెడితే అది జస్ట్ అట్లా కరిగిపోతుంది. అది కూడా వేసేసుకొని బాగా ఒకసారి నలుపుతూ కలుపుకోవాలండి. పిండి అనేది ఈ స్టెప్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. బటరు కొబ్బరి పాలు అనేది అస్సలు స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. మనం వెన్నమురుకు చేస్తాం కదా, ఆ విధంగా అన్నమాట. చూడండి, మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి చేతిలో తీసుకొని కొంచెం బైండ్ చేస్తే, కొంచెం మాయిస్ట్గా లేదనుకోండి, అంటే ఆయిల్ అనేది తక్కువగా ఉందా సరిపోయిందా అనేది తెలుస్తుంది. అప్పుడు మరి కొంచెం తక్కువగా ఉంటే మరి కొంచెం వేసుకొని కలుపుకోండి. ఇక్కడ నాకు తక్కువ అనిపించింది. మరొక స్పూన్ బటర్ వేసి బాగా నలుపుతూ కలిపేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి పాలని కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంటే కొబ్బరి వేస్తాం కదా, ఆ పిప్పి మిగిలిన తర్వాత మరి కొంచెం నీళ్లు వేసుకొని మనం రెండోసారి కూడా రుబ్బి ఆ పాలను తీసుకోవచ్చు. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి కొంచెం తక్కువ వచ్చింది, అందుకని మరి కొంచెం కొబ్బరి పాలను వేసుకుంటున్నానండి. చూడండి, పిండి అనేది మరి మెత్తగా కలిపేసుకోకూడదు. ఎందుకంటే వెన్నమురుకు అనేది మీకు షేప్ బాగా తెలవాలి అంటే మరి లూజ్గా ఉండకూడదు. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. కనీసం 5 నుంచి 6 నిమిషాల పాటు బాగా
మెత్తగా ఒత్తుకోవాలండి. అది ఒత్తుతూ ఉండేలోపు ఇక్కడ కడాయి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని సిమ్‌లో పెట్టేసుకున్నామనుకోండి, ఒకవైపు ఆయిల్ కూడా వేడెక్కుతూ ఉంటుంది. ఆయిల్ వేడెక్కేంత వరకు దీన్ని మనం బాగా నీట్ చేసుకోవాలండి. చూడండి ఎలా నీట్ చేసుకోవాలి అంటే, అరచేత్తో బాగా మనము ముందరికి ఇలా తోస్తూ చేసుకోవాలండి. మా వైపయితే దాన్ని తీడుకోవడం లేదా పాముకోవడం అంటారు. మీ వైపు ఏమంటారో ఒకసారి కామెంట్ చేసేసేయండి. వీడియో గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలా పాముకోవడం అనేది. ఎందుకంటే మనం వేసిన బటర్ అనేది పిండి మొత్తానికి బాగా కలిసి చాలా మృదువుగా ఉండే మురుకనేది వస్తుందనమాట. తప్పకుండా మీరు అరచేతిని యూజ్ చేస్తూ బాగా ఇలా నొక్కండి. ఎందుకంటే మనం ఇక్కడ వేడి వేడి నూనెను కానీ, అలాంటి నెయ్యిని కానీ వేయలేదు కదా! రూమ్ టెంపరేచర్‌లో ఉండేదాన్నే వేసేసాను. కాబట్టి బటర్ అనేది బాగా పిండంతటికి బాగా పట్టి చాలా చాలా టేస్టీగా వస్తాయండి. మా ఇంట్లో మా పాప రాగి పిండి అస్సలు తినదు. ఈ మురుకు తినేసి 10 ఔట్ ఆఫ్ 10 మమ్మీ అనింది. అంత బావున్నాయి. చూస్తున్నారు కదా! కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. కొంచెం గట్టిగానే ఉండాలండి. ఇప్పుడు మూత కానీ లేదా తడి బట్టను కానీ వేసేసి ఒక 5 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేసారనుకోండి సరిపోతుంది. ఆయిల్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోండి. ఒక చిన్న పిండి ముద్దను తీసి దాంట్లో వేసేసారనుకోండి, వేయగానే ఇలా పైకి రావాలన్నమాట. అప్పుడే ఆయిల్ అనేది బాగా హీట్‌గా ఉంది అని అర్థము. హాట్ ఆయిల్‌లో మీరు ఆ పిండిని వేసేస్తే సరిపోతుందండి. నేను ఈ మిషన్‌లో పిండి పెట్టే వీడియోని కూడా షూట్ చేశానండి. ఎట్లనో మిస్ అయిపోయింది. సారీ అండి. స్టార్ షేప్ ఉన్న బిళ్ళను పెట్టేసుకొని మీరు వేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసేటప్పుడు బబుల్స్ అంతా స్లో అయిపోయేంత వరకు మీరు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలండి. దాని తర్వాత ఒక టిష్యూ పేపర్‌లో వేసేసుకోవాలి. చూడండి నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు మళ్ళీ ఈ విధంగా ఆయిల్ అనేది చెక్ చేసుకొని వేసుకున్నారనుకోండి, మీ మురుకులన్నీ మీకు ఒకే టేస్ట్‌తో ఒకే క్రంచీగా వస్తాయన్నమాట. కొన్ని గట్టిగా అయిపోవడం అలాంటిదేమీ జరగదు. అంటే బిగినర్స్‌కి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. కాల్షియంలో మంచిగా రాగుల్లో కాల్షియము, ప్రోటీను చాలా ఎక్కువగా ఉంటుంది కదా! తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగున్నాయి కదా! తెల్ల నువ్వులు వేసాము పైనుంచి చూడ్డానికి ఎంత బాగున్నాయి చూడండి. అలా నేను మీకు చూపిస్తూ ఉంటేనే తెలుస్తోంది కదా! అలా రాలిపోతున్నాయి. అంటే ఎంత మృదువుగా ఉన్నాయి అనేసి. కొబ్బరి పాలు వేయడం వల్ల చాలా చాలా క్రంచీగా ఉన్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. కొబ్బరి పాలు వేస్తే ఆ కమ్మదనం అనేది వస్తుంది. ఇందులో పల్లీల పొడి కూడా వేయలేదు కదా! అయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.